చూసి ఈరోజు చాలామంది పాపానికి చోటిచ్చి ఇది నాకు ఏం అవ్వదులే అనుకుంటున్నావు. జాగ్రత్త జాగ్రత్త. అందుకని మనం చేయాలంట, మన తలంపులను చెరపట్టాలంట. ఇది దేవుని చిత్తమా? నా ఆలోచన ఇది దేవుని చిత్తమా? నేను కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనుషులు మనం బాధ పెట్టినప్పుడు ఒక తలంపు వస్తుంది, వీడిని ఇది దేవుని చిత్తమా? దేవుడు అంగీకరిస్తాడా? వారు నాకు చేసింది ద్రోహం న్యాయమే, వారికి విరోధంగా నేను మాట్లాడచ్చు న్యాయమే, లోక తగినట్టుగా దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసుప్రభు అంగీకరిస్తాడా? నన్ను అవమానపరుస్తాడా? నేను అవమానపరుస్తా. నన్ను అవమానం ఎందుకు పరిచాడా? యేసుప్రభు అంగీకరిస్తున్నాడా? చెయ్యొచ్చా? సింపుల్. టేక్ యువర్ మైండ్ అండ్ క్యాప్టివ్. ఎందుకంటే నీ మనసులో నువ్వు సెటిల్ అయినప్పుడు నీ శరీరం, నీ దేహం కంట్రోల్ ఉంటుంది. నీ మనసులో నువ్వు నిజంగా క్షమించినప్పుడు, వారిని చూసినప్పుడు గాడ్ బ్లెస్ యూ చెప్పి పోతా ఉంటావు. పోయి స్నేహం చేయవు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పోతా ఉంటావు. ఎందుకంటే వాడు బుద్ధి ఎప్పుడు అంటారు కదా, పాము దాని తోలుని వదిలేనంత మాత్రాన దాని బుద్ధి మార్గం ఉంటుందా? దాని బుద్ధి దాందేగా. బట్ దెన్ బీ కేర్ఫుల్. సర్పాలతో స్నేహాలు చేయొద్దు. అది తంత్రం, ద మోస్ట్ వికెడ్ ఆఫ్ ఆల్.